ఆపరేషన్ కగార్లో పోలీసులు సాధించిన విజయాలేంటి? ఇలాంటి ఆపరేషన్ల ద్వారా వచ్చే మార్చి నాటికల్లా మాయిస్ట్ ఫ్రీ కంట్రీగా భారత్ నిలుస్తుందా? ఆ దిశగా ఈ ఆపరేషన్ జరిగిందా? 2014 నాటికి నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలు ఏవి? ప్రస్తుతం మావోయిస్టుల సంఖ్యలో వచ్చిన తేడాలు ఎలాంటివి? మరి ముఖ్యంగా ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ పేరిట మన బలగాలు పోరాడిన తీరు ఎలాంటిది? ఎలాంటి ఛాలెంజెస్ వారు ఫేస్ చేశారు? ఆ వివరాలేంటో ఒకసారి చూద్దాం. ఛత్తీస్గఢ్, తెలంగాణ సరిహద్దుల్లోని కర్రెగుట్టల్లో సీఆర్పీఎఫ్ బలగాలు చేపట్టిన మావోయిస్టుల ఏరివేత పేరే ఆపరేషన్ కర్రెగుట్టలు. ఈ ఆపరేషన్ సుమారు 20 రోజులు జరగ్గా మొత్తం 31 మంది మావోయిస్టులు మృతి చెందారు. నక్సల్స్ రహిత భారత్ లో భాగంగా ఈ ఆపరేషన్ ఒక చారిత్రక విజయంగా చెబుతుంది సీఆర్పీఎఫ్. ఈ దిశగా ఒక ప్రకటన చేసింది భద్రతా దళం. కర్రెగుట్టల్లో మొత్తం 350 మంది మావోయిస్టులు ఆశ్రయం పొందుతూ ఉండగా వీరిలో చాలా మంది తీవ్రంగా బాధపడ్డమో లేక మరణించడమో జరిగిందని అంటున్నారు పోలీసులు. భౌగోళికంగా ఇక్కడున్న కఠిన పరిస్థితుల రీత్యా కొన్ని మృతదేహాలు వెలికితీయలేకపోయామని చెబుతున్నాయి మన భద్రతా దళాలు. ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ గాను పిలిచి ఈ ఆపరేషన్స్ లో 214 నక్సల్స్ రహస్య స్థావరాలు, బంకర్లను ధ్వంసం చేశామని చెప్తున్నారు పోలీసులు. అంతేకాదు 450 ఐఈడీలు, 818 బీజీఎల్ షెల్స్, 899 కట్టల కోడెక్స్, డిటోనేటర్లు, భారీ మొత్తంలో పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్టు చెబుతున్నారు సీఆర్పీఎఫ్ డీజీ. దాదాపు 12,000 కిలోల ఆహార పదార్థాలను సైతం కైవసం చేసుకున్నట్టు చెబుతున్నారు అధికారులు. ఈ ఆపరేషన్లో భాగంగా బీజీఎల్ షెల్స్, హోమ్మేడ్ వెపన్స్, ఐఈడీలు, ఇతర మారణాయుధాల తయారీకి మావోయిస్టులు వాడి 4 యూనిట్లను ధ్వంసం చేశాయి మన భద్రతా దళాలు. మావోయిస్టులకు వ్యతిరేకంగా చేపట్టిన ఈ ఆపరేషన్లో కమాండ్ బెటాలియన్ ఫర్ రెజల్యూషన్ యాక్షన్, స్పెషల్ టాస్క్ ఫోర్స్, డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్ కి చెందిన 18 మంది సిబ్బంది ఐఈడీ పేలుళ్లలో గాయపడ్డారు. క్షతగాత్రులంతా ప్రాణాపాయం నుంచి బయటపడి వివిధ ఆసుపత్రుల్లో చేరి మెరుగైన వైద్య సాయం పొందుతున్నారు. ఒకప్పుడు మావోయిస్టుల అడ్డాగా ఉన్న కర్రెగుట్టలపై ఇప్పుడు త్రివర్ణ పతాకం సగర్వంగా ఎగురుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు. కర్రెగుట్టలపై పీఎల్డీఏ, డీజేఏ, ఎస్డీసీ, టీఏసీ, సీఆర్సీ వంటి ప్రధాన నక్సల్ సంస్థల ఏకీకృత కేంద్ర కార్యాలయం ఉండడంతో పాటు నక్సల్స్ శిక్షణ, ఆయుధ తయారీ సైతం జరిగేది. ప్రభుత్వ దళాలు ఈ 20 రోజుల్లో నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్ పూర్తి చేశామని తన ట్వీట్ ద్వారా తెలియజేశారు హోంమంత్రి అమిత్ షా. ఎంతో క్లిష్టతరమైన ఈ కొండల్లో మావోయిస్టులను ధైర్యంగా ఎదుర్కొన్న సీఆర్పీఎఫ్, ఎస్టీఎఫ్, డీఆర్డీ సిబ్బందిని అభినందించారు హోంమంత్రి. ప్రధాని మోడీ నాయకత్వంలో నక్సలిజం మూలాలను నిర్మూలించడానికి తాము కృతనిశ్చయంతో ఉన్నట్టు చెప్పారు అమిత్ షా. 2026 మార్చి నాటికి నక్సల్స్ ఫ్రీ నేషన్ గా భారత్ మారుతుందని అన్నారాయన. 30 మార్చ్ 2026 को इस देश की भूमि पर से हम नक्सलवाद को पूर्ण रूप से समाप्त करने का काम करेंगे. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ నాగేంద్ర ప్రతాప్ సింగ్, ఛత్తీస్గఢ్ డీజీపీ అరుణ్ దేవ్ ఈ ఆపరేషన్లో పాల్గొన్న దళాలకు నేతృత్వం వహించారు. పలువురు సీనియర్ అధికారులతో వీరు బీజాపూర్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలను వెల్లడించారు. కర్రెగుట్టలు మొత్తం 1200 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో ఉన్నాయని, ఇందులో తలదాచుకున్న నక్సల్స్లో 31 మంది వరకు మట్టుబెట్టామని, అయితే వీరిలో 28 మందిని మాత్రమే గుర్తించినట్టు చెప్పారు అధికారులు. వీరిపై 1,72,00,000 మేర రివార్డులున్నట్టు చెప్పారు అధికారులు. ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ లో భాగంగా కోబ్రా, సీఆర్పీఎఫ్, ఛత్తీస్గఢ్ పోలీస్ బృందాలు పాల్గొన్నాయి. ఇంత భారీ రికవరీ గతంలో ఎన్నడూ చేయలేదని ప్రకటించారు అధికారులు. ఇది సీఆర్పీఎఫ్ కు అతిపెద్ద విజయమన్నారు ఉన్నతాధికారులు. ఏప్రిల్ 21 నుంచి మే 11 వరకు జరిగిన ఈ ఆపరేషన్లో మావోయిస్టులకు కోలుకోలేని నష్టం జరిగినట్టు చెప్పారు అధికారులు. మావోయిస్టులకు సుక్మా, బీజాపూర్ సరిహద్దు ప్రాంతాలు పెట్టని కోటలు. ఈ ప్రాంతాల్లో పీఎల్జీఏ బెటాలియన్, సీఆర్సీ కంపెనీ, తెలంగాణ సాయుధ కమిటీలకు చెందిన అగ్రనాయకులకు, కార్యకర్తలకు సురక్షిత స్థావరం. ఈ ప్రాంతంలో సవాల్తో కూడుకున్న వాతావరణ పరిస్థితులుంటాయి. కేజీహెచ్ కఠినమైన కొండ ప్రాంతం కావడంతో సుమారు 60 కిలోమీటర్ల మేర విస్తరించిన ఈ ప్రాంతంలో గత కొంతకాలంగా నక్సలైట్లు తమ స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారు. పీఎల్జీఏ బెటాలియన్ సాంకేతిక విభాగం, టీడీ యూనిట్తో పాటు మరికొన్ని ముఖ్యమైన విభాగాలతో సహా ఇక్కడ తమ స్థావరాలను ఏర్పాటు చేసుకున్నారు. వీరిలో 300 నుంచి 350 వరకు సాయుధ క్యాడర్లు ఆశ్రయం పొందుతున్నట్టు గుర్తించారు. దీంతో ఈ ఆపరేషన్ నిర్వహించారు. 2024లో పలు ఆపరేషన్లు విజయవంతం కావడంతో 2025లోనూ యాంటీ నక్సల్స్ ఏర్వేత కార్యక్రమాన్ని కొనసాగించారు. గత 4 నెలల్లో 197 మంది నక్సలైట్లను మట్టుబెట్టాయి మన భద్రతా దళాలు. 2014లో 35 జిల్లాలు మావోయిస్టుల ప్రభావంతో ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య 6కు పడిపోయింది. सलवात
भारत की एकता और अखंडता के लिए बहुत बड़ी चुनौती बन गया था। मुझे संतोष है कि बीते 10 साल के अथक प्रयासों से आज नक्सलवाद भी भारत में अपनी अंतिम सांसें गिन रहा है। నక్సల్స్ ప్రభావిత జిల్లాల సంఖ్య 126 ఉండగా ఇప్పుడు ఆ సంఖ్య 18కి తగ్గింది. 2014లో 76 జిల్లాలు 330 పోలీస్ స్టేషన్లలో 1080 నక్సల్స్ ఘటనలు నమోదు కాగా 2024లో 42 జిల్లాలు 151 స్టేషన్లలో 374 ఘటనలు మాత్రమే నమోదయ్యాయి. 2014లో నక్సల్స్ హింసలు 88 మంది భద్రతా సిబ్బంది మరణించగా 2024 నాటికి ఈ సంఖ్య 19కి తగ్గింది. ఎన్కౌంటర్లలో మరణించిన మావోయిస్టుల సంఖ్య 63 నుంచి 2089కి పెరిగింది. 2024లో 928 మంది నక్సలైట్లు లొంగిపోగా 2025లో తొలి 4 నెలల్లో 718 మంది లొంగిపోయారు. 2019 నుంచి 2025 వరకు కేంద్ర బలగాలు, రాష్ట్ర పోలీసుల సహాయ సహకారాలతో నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో 68 నైట్ ల్యాండింగ్ హెలీప్యాడ్లతో సహా మొత్తం 320 శిబిరాలను ఏర్పాటు చేశాయి. 2014లో 66గా ఉన్న ఫోర్టిఫైడ్ పోలీస్ స్టేషన్ల సంఖ్య ఇప్పుడు 555కి పెరిగినట్టు గణాంకాలతో సహా వివరించారు అధికారులు. ఆపరేషన్ కర్రెగుట్టలు ఎంతవరకు విజయవంతమయ్యాయో అంతే లోపాలున్నట్టు చెప్తూ ఉన్నారు విశ్లేషకులు. అసలు ఈ ఆపరేషన్ టార్గెట్ ఏం ఫిక్స్ చేశారు? అక్కడ ఏం జరిగింది? పోలీసుల అంచనాలు ఎందుకు తారుమారయ్యాయి? ఇందుకు తగిన కారణాలు ఏమై ఉంటాయి? చూద్దాం. 20 రోజుల ఆపరేషన్, 28,000 మందికి పైగా భద్రతా బలగాలు, MI-17 హెలికాప్టర్లు, డ్రోన్లతో విస్తృత గాలింపు, 31 మంది మావోయిస్టుల మృతి, 18 మంది జవాన్లకు గాయాలు, గ్రేహౌండ్స్కు చెందిన 3 మృతి. క్లుప్తంగా చెప్పాలంటే ఇవి ఆపరేషన్ కర్రెగుట్టలకు సంబంధించిన వివరాలు. మావోయిస్టు పార్టీ అగ్రనేతలే టార్గెట్గా జరిపిన కర్రెగుట్టల ఆపరేషన్లో పోలీస్ బలగాలు విజయం సాధించాయా అంటే లేదని చెప్పాలి. ఎందుకు కారణాలేంటని చూస్తే కర్రెగుట్టలపై పోలీసు బలగాలకు సరియైన అవగాహన లేకపోవడం ఒక కారణమైతే వారికి వాతావరణం కూడా సహకరించకపోవడం మరో కారణంగా తెలుస్తోంది. ఇక మావోయిస్టులకు కర్రెగుట్టలకు సంబంధించి సంపూర్ణ అవగాహన వెరసి ఈ ఫెయిల్యూర్కి ప్రధాన కారణంగా చెబుతున్నారు కొందరు నిపుణులు. 2026 మార్చిలోపు దేశంలో మావోయిస్టులు లేకుండా చేయాలన్న లక్ష్యంతో కేంద్రం ఆపరేషన్ కగార్ను కొనసాగిస్తున్న విషయం తెలిసింది. ఇదే విషయాన్ని ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాలు పలు సందర్భాల్లో చెప్పారు. ఆపరేషన్ కగార్లో భాగంగానే ఏప్రిల్ 21న ఆపరేషన్ కర్రెగుట్టలు మొదలుపెట్టారు. మావోయిస్టు పార్టీ టాప్ కమాండర్, సెంట్రల్ కమిటీ సభ్యుడు హిడ్మాతో పాటు పలువురు అగ్రనేతలు ఈ గుట్టలోనే ఉన్నారంటూ అంచనా వేశారు పోలీసులు. బస్తర్ రేంజ్ ఐజీ సుందర్ రాజ్ అయితే 3,000 మందికి పైగా మావోయిస్టులు కర్రెగుట్టల్లో దాక్కుని ఉన్నట్లు లెక్క తేల్చారు. వీరిలో పలువురు మావోయిస్టు పార్టీ అగ్రనేతలున్నట్లు తెలిపారు. ఒక్కొక్కరిపై లక్షలాది రూపాయల రివార్డులున్నట్టుగా చెప్పారు. వీళ్ళందరినీ ఏరివేయడమే తమ లక్ష్యమని కూడా ప్రకటించారు. కూంబింగ్ మొదలుపెట్టిన మొదటి 2-3 రోజుల్లోనే ఆపరేషన్లో పాల్గొన్న బలగాలకు మావోయిస్టులను ఏరివేత ఏమంత సులభం కాదన్న విషయం అర్థమైంది. కారణం 160 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న కర్రెగుట్టలపై బలగాలకు సరైన అవగాహన లేకపోవడం. అదే సమయంలో మావోయిస్టులకు ఈ ప్రాంతంలోని ప్రతి అంగుళం తెలిసి ఉండడం. ఇక ఆపరేషన్ మొదలైనప్పుడు ఉన్న వాతావరణ పరిస్థితులు కూడా భద్రతా బలగాలకు ఏమంత అనుకూలించలేదు. కూంబింగ్ లో పాల్గొన్న వారిలో దాదాపు 50 మంది వడదెబ్బకు గురై ఆసుపత్రులకు వెళ్లాల్సి వచ్చిందంటే ఇక్కడి పరిస్థితి ఏమిటో ఊహించుకోవచ్చు. ఇక కర్రెగుట్టలపై పూర్తి అవగాహన ఉన్న మావోయిస్టులు వ్యూహాత్మక ప్రాంతాల్లో 450 ఐఈడీ బీరుబాంబులను అమర్చారు. వీటిని కనుగొని నిర్వీర్యం చేయడమే ఆపరేషన్లో పాల్గొన్న భద్రతా బలగాలకు గగనమైంది. ఆపరేషన్లో భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య మొత్తం 21 ఎన్కౌంటర్లు జరిగాయి. 1000 బుల్లెట్లు పీలాయి. కాల్పుల మోతతో కర్రెగుట్టలు హోరెత్తాయి. ఇందులో పోలీసులు పెద్దగా సాధించింది ఏమీ లేదంటారు. ఆయా ఎన్కౌంటర్లలో 31 మంది మావోయిస్టులు చనిపోయారంటూ ఇటీవల ఛత్తీస్గఢ్ డీజీపీ అరుణ్ దేవ్ గౌతమ్ అధికారికంగా ప్రకటించారు. ఇక్కడ గమనించాల్సిన అంశమేంటంటే వీరిలో ఒకరిద్దరు మినహా మిగిలిన వారంతా మిలీషియా సభ్యులే. ఇదే ఆపరేషన్లో తెలంగాణ గ్రేహౌండ్స్ కు చెందిన ఆర్ఎస్ఐ రణధీర్, కానిస్టేబుల్ సందీప్, పవన్ కళ్యాణ్ కూడా తుది శ్వాస వదిలారు.
మావోయిస్టులు అమర్చిన ఐఈడీ పేలుడులో ఈ ముగ్గురు చనిపోయినట్లుగా ప్రకటించారు అధికారులు. అయితే మావోయిస్టులు అనుకుని సిఆర్పీఎఫ్ బలగాలు జరిపిన కాల్పుల్లో ఈ ముగ్గురు చనిపోయినట్టు అనుమానాలున్నాయి. ఈ విషయంలో అటు ఛత్తీస్గఢ్, ఇటు తెలంగాణ ప్రభుత్వాలు గాని, పోలీసు ఉన్నతాధికారులు గాని ఎలాంటి స్పష్టతనివ్వలేదు. ప్రస్తుతం ఆపరేషన్ కర్రెగుట్టలో నిలిచిపోయింది. తిరిగి మొదలు పెడతారా లేదా ఒక క్లారిటీ లేదు. 20 రోజుల పాటు జరిగిన కర్రెగుట్టల ఆపరేషన్లో సాధించిన గొప్ప విజయమేది లేదని పోలీసు వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. హిడ్మా సంగతి అలా ఉంచితే మావోయిస్టు పార్టీ అగ్రనేతల్లో ఏ ఒక్కరిని కూడా భద్రతా బలగాలు మట్టుబెట్టలేకపోయాయని చెబుతున్నారు.